హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయసూదని. ఈరోజు రెసిపీ వచ్చేసి చుక్క కూర టమాటా కర్రీ. ఓకేనా, చుక్క కూర నేనైతే ఈరోజు కర్రీ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసే ముందు నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి కర్రీకి తగ్గట్టుగా ఆయిల్ అయితే వేసి పెట్టుకున్నాను. చూడండి, 4 స్పూన్స్ అయితే యాడ్ చేసినాను. ఓకేనా, ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. సో మనం ఆనియన్స్ అయితే వేసుకుందాము. నేనైతే 2 ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా. మనము పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే పసుపు వేస్తున్నాను 1 స్పూన్. నెక్స్ట్ అల్లం పేస్ట్ అయితే కొంచెం తక్కువే వేసుకోండి. అల్లం ప్లేస్లో కూడా మనము వెల్లిపాయలు కూడా వేసి చేసుకోవచ్చు. ప్రజెంట్ ఎల్లిపాయలు లేవని నేను అల్లం వేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఇట్లా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మంచిగా ఫ్రై అయినాయి కదా అల్లం పేస్ట్, పసుపు. ఇప్పుడు చుక్క కూర ఇట్లా కట్ చేసి కడిగి రెడీగా పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇదంతా యాడ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు చుక్క కూర యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక మూత పెట్టి ఇది ఆవిరికి కొంచెం సేపు మనము ఫ్రై అయితే చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు చూడండి, మంచిగా మూత పెట్టి ఇట్లయితే ఉడికించుకున్నాం కదా ఆయిల్లో. ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకుందాము. ఓకేనా, ఇప్పుడు మనము సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆకుకూరలు కదా, కొంచెం సాల్ట్ తక్కువే వేయండి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ కారము అయితే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. నేను 1½ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ దీంట్లో ఏమి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇందులో వాటర్ బాగానే వస్తుంది. ఈ వాటర్కే ఇది మంచిగా ఉడికిపోతాయి. ఆకుకూర మనము సన్నగా కట్ చేసుకుంటే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకేనా, ఏమన్నా ఒకవేళ కాడలు ఏమన్నా ఉడకలేవు అని అనుకుంటే కనుక మనం కొంచెం వాటర్ యాడ్ చేసి కంప్లీట్గా కర్రీ అయితే ఉడికించుకోవాలి. ఓకేనా, చుక్క కూర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకేనా, మేమైతే బాగానే తింటాము. సో మీకు చూపిద్దామని చేసి నేను ఈ కర్రీ ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి మంచిగా ఉడికించుకుంటాను. చూడండి, మన చుక్క కూర అయితే ఎంత మంచిగా ఇట్లా ఆయిల్లో ఫ్రై అయిందో. ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము. ఆల్మోస్ట్ మన కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, మంచిగా అయితే ఉడికిపోయినాయి. నేను సన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో అందుకనేసి నాకేమీ వాటర్ అయితే పడలేదు, యాడ్ చేయాల్సిన అవసరం అయితే రాలేదు. ఓకేనా, కాడలు కూడా ఇవి చాలా తొందరగా ఉడికిపోతుంది ఇది. ఓకేనా, మనం వాటర్ వేసి ఉడికియాల్సినంత అవసరం అయితే ఏం లేదు. మంచి స్మెల్ వస్తుంది ఇది ఉడుకుతుంటే, పుల్లగా చాలా బాగుంటుంది స్మెల్. ఓకేనా, ఇది డైజెషన్కి ఎవరికైనా ప్రాబ్లం ఉంటుంది కదా, ఇట్లా మోషన్ ప్రాబ్లం అట్లా టైట్గా వస్తుంది చూడండి, అట్లాంటి వాళ్ళకి ఇది చాలా మంచిది. మంచిగా డైజెషన్ అయితే అవుతుంది. మోషన్ కూడా ఫ్రీగా వస్తుంది. నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, కావాలని నాకేదో తెలిసింది నేను మీకు చెప్తున్నా. కానీ నేనైతే ఏదో డాక్టర్ లాగా అయితే నేను మీకు ఏం సజెషన్ ఇవ్వట్లేదు. కాకపోతే ఏంటంటే అట్లా డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనా, ఇప్పుడు మన కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.